హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య గత కొంతకాలం నుంచి కూడా వేతనాల పెంపు విషయంలో ఒక వివాదం అయితే జరుగుతుంది. సో సినీ కార్మికులు కూడా సమ్మె చేయడం మనం చూస్తాం. అయితే ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ పలుమార్లు చిరంజీవి గారిని కలిశారు, బాలకృష్ణ గారిని కూడా కలవడం మనం చూసాం. సో అలా చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే చిరంజీవి గారితో ప్రొడ్యూసర్స్ కలిశారో ఆ తర్వాత ఒక న్యూస్ సర్క్యులేట్ అవ్వడం మనం చూసాం. అంటే ప్రొడ్యూసర్స్ మన చిరంజీవి గారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలిపారని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పట్ల చిరంజీవి గారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. మరి ఆయన ఏం చెప్తున్నారు? మరి వార్తలు సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకు సర్క్యులేట్ చేశారు? మరి చిరంజీవి గారు దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది అసలు? చిరంజీవి గారు ఇప్పుడు ఇంతకుముందే రియాక్ట్ అయ్యారు. తన పైన ఈ విధంగా ఒక ప్రచారం జరుగుతుందని చెప్పేసి, మరి ఏం ప్రచారం జరిగింది? దానికి ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా పంపించడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. మరి ఏమన్నారో ఒకసారి చదివి వినిపిస్తాను. ఏంటంటే, నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్ళి నేను వారిని కలిసి 30% వేతనాల పెంపు వంటి వాటిని డిమాండ్లను అంగీకరించారని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఫెడరేషన్ చెందిన ఎవరిని కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా నేను సహా ఏకపక్షంగా ఇలాంటి సమస్యలను హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్ట బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలు నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి అని నెక్స్ట్ చిరంజీవి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మీడియా కూడా పంపించడం జరిగింది. ఓకే, ఇది ఇలా ఉంది ఉద్దేశం. ఓకే, అంటే ఎందుకు ఈ విధంగా ప్రచారం చేశారు? ఎవరు చేశారు? మరి ఇంత సీరియస్ గా చిరంజీవి గారు అంటే పెద్దగా ఆయన దేని పట్ల రియాక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆయన మీద సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ జరిగినా కూడా ఆయనే చెప్పుకొచ్చారు. మొన్న నేను సాఫ్ట్ టార్గెట్ ట్రోలింగ్ చేస్తుంటారు, ఆయన నేను పట్టించుకొని స్పందించానని చెప్పేసి అటువంటి చిరంజీవి గారు కూడా దీని పట్ల రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే అంత సీరియస్నెస్ కనిపిస్తుంది మనకు. ఏం జరిగింది అసలు అంత? అంటే అది కొంతమంది ఫెడరేషన్ సంబంధించిన నాయకులు చిరంజీవి గారు హామీ ఇచ్చారని, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేదా 30% కానీ ఒప్పుకున్నారని, ఇలా రకరకాలుగా న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కొంతమంది అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం అంటే, చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే ఈ మధ్య ఇప్పుడు చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది, మనకు అందరికి తెలిసిందే. అయితే దీన్ని కదా కొన్ని విమర్శలు వస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దీన్ని ఈ విధంగా ఎవరన్నా ఆయన దృష్టికి వెళ్ళిందేమో అని, పైగా దీన్ని లేనిపోని కొంతమంది కావాలని సర్క్యులేట్ చేస్తున్నారు. ఈయన ప్రాబ్లం సాల్వ్ చేశారని, ముఖ్యంగా నిర్మాతలందరూ 30% వేతనాలు పెంచడానికి ఒప్పుకోవడం లేదు. కానీ అయితే ఇక్కడ చిరంజీవి గారు ఒప్పుకున్నారు, చిరంజీవి గారు వాళ్ళ డిమాండ్లను ఓకే చేశారు అన్నట్టు రకరకాల ప్రచారాలు అయితే చేస్తున్నారు అనమాట. దాన్ని ఆయన ఖండించారనమాట. ఇప్పటి వరకు అయితే ఎవరిని దీని ఫైనల్ బాడీ అంతా కూడా ఫిల్మ్ ఛాంబరే తీసుకోవాలి, ఫిల్మ్ ఛాంబర్దే తుది నిర్ణయం. ఇది ఒక పర్సనల్ ప్రాబ్లం ఇంకోట కాదు, ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఇది. అందువలన ఫిల్మ్ ఛాంబరే తుది నిర్ణయం తీసుకుంటుంది తప్ప నేనేదో 30% వేతనాల మీద ఒప్పుకున్నటువంటి ప్రచారం అయితే అది కరెక్ట్ కాదు. నన్ను ఎవరు కలవలేదు, ఫెడరేషన్ నాయకులు నేను ఎవరికి హామీ ఇవ్వలేదని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇప్పటికి ఇంకా ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అవ్వలేదు. మరి ఎక్కడి వరకు వచ్చాయి చర్చలు? మరి ఎప్పుడు పరిష్కారం అవుతుంది? సో అటు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, మరి ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చాయి? అది ప్రస్తుతం ఉన్న దీని జరుగుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, వేతనాలు 30% నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. కాకపోతే 15% ఒప్పుకున్నారని వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది, ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కాకపోతే ఆ 15%కి ఫెడరేషన్ నాయకులు కూడా ఓకే అన్నారని, కాకపోతే ఇక్కడ వచ్చి టైమింగ్స్, వర్కర్స్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అని, లేకపోతే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 అని, ఇలా 12 hours ఈ టైమింగ్స్ లో మధ్య ఒక వీళ్ళగా నిర్మాతలు అడుగుతున్నారని, దాని గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయని, ఆ ఒక్క విషయం తేలితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి మనకున్న సమాచారం అని బట్టి చెప్పొచ్చు. అది నెక్స్ట్ వీక్ లో ఏమన్నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు. ఓకే, దీని పట్ల ఫెడరేషన్ వాళ్ళు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అది వాళ్ళ టైమింగ్స్ విషయంలోనే వాళ్ళు మరి అంత టైంకి ఏకాభిప్రాయం అయితే రాలేదు. ఆ టైం విషయంలోనే ప్రొడ్యూసర్స్ కానీ నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో మీట్ అవడం కూడా జరిగింది. ఫెడరేషన్ సంబంధించిన కొంతమంది నాయకులు, లేదా నిర్మాతల మండలికి సంబంధించిన కొంతమంది నాయకులు దీని గురించి సమావేశం జరిగింది. అది కాకపోతే అదే ఇక టైమింగ్స్ మాత్రం వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు.
దీనికి అంత టైమింగ్ అన్నది కరెక్ట్ కాదని వీళ్ళు అంటున్నారు. ఉమ్, అది ఎక్కడో దిగిన ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం నెక్స్ట్ వీక్ 1 or 2-3 డేస్‌లో సాల్వ్ అయ్యే అవకాశం ఉంటదని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా చిరంజీవి గారిని కలిసారు కదా, అంటే ఆ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మన కార్మికుల వేతనాలకు సంబంధించి చెప్పుంటారు. సో అప్పుడు మరి ఏ ఇన్పుట్స్ తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది, దానికి సంబంధించి ఆ మీటింగ్ సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా? అంటే ఇప్పుడు చిరంజీవి గారు కార్మికులకు సపోర్ట్ చేశారు, 30% పెన్షన్‌కి ఒప్పుకున్నారని ఒక న్యూస్ వచ్చింది, కానీ ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు. చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అయ్యారు అన్న దాని పట్ల? చిరంజీవి గారు అప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఏం చెప్పారు అంటే, మీ ఒక్కరి మాటే వినేసి నేనేదో చెప్పడం కాదు. ఉమ్, వాళ్ళ మాటలు కూడా వినాలి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఓకే. సినీ కార్మికులు ఫెడరేషన్ నాయకులు వాళ్ళని కూడా కలుస్తాను. వాళ్ళు ఏం చెప్తారో అది కూడా వింటాను. అప్పుడు మీ ఇద్దరి అప్పుడు విన్న తర్వాత అప్పుడు మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మీరు ఒక 3 రోజుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ట్రై చేయండి. మీ వల్ల అప్పుడు కుదరకపోతే అవ్వకపోతే అప్పుడు నువ్వు చిరంజీవి గారు ఆయన ఇద్దరు నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడి నేను తన నిర్ణయం తను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి అన్నట్టుగా అది నిర్మాతలుగా చెప్పినట్టుగా మనకు అప్పుడు వార్త వచ్చింది. ఉమ్, అది ఆ తర్వాత అయితే ఫెడరేషన్ నాయకులు కూడా కలిశారని వీళ్ళు వాళ్ళు అడిగినట్టు 30% ఆయన ఒప్పుకున్నారని ఉమ్, ఈ వార్త ప్రచారం జరిగిందనమాట. ఓకే. ఇది ఆయన దృష్టికి వెళ్ళింది. యాక్చువల్‌గా అది అలా జరగలేదనమాట. ఆయన చెప్పిన దాన్ని బట్టి కొంతమంది కావాలని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇండస్ట్రీ పెద్ద గురించి ఈయనేదో ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని, లేకపోతే కొంతమంది ఆయన ఎవరు పెద్దని, లేకపోతే ఇంకోటి రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా! మనం చూస్తున్నాం కొంతమంది కూడా. ఉమ్, దానివల్ల ఆయన దృష్టికెళ్ళి ఆ విధంగా ఇది నా వరకు రాలేదు. నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు. ఉమ్, ఈ విషయంలో సాల్వ్ చేయడానికి ఫిల్మ్ ఛాంబరే తుది నిర్ణయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే. సో, ఫిల్మ్ ఛాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటది. ఉమ్, దీనికి బాధ్యత అంతా కూడా ఫిల్మ్ ఛాంబర్ ఎలా గైడెన్స్ చేస్తదన్నది కూడా చిరంజీవి గారు చెప్పారు. ఓకే. మరి అది ఒక 2-3 రోజులైనా క్లారిటీ వస్తదేమో చూడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అది మరి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. చాంబర్ నిర్ణయమే ఈ వేతనాలకు సంబంధించి ఏదైతే ఉందో, చాంబర్ నిర్ణయమే ఫైనల్. నేను ఎటువంటి హామీ అటు కార్మికుల పట్ల ఇవ్వలేదు. 30% పెంచుతానని చెప్పేసి, నేను దానికి మద్దతు తెలిపానని చెప్పేసి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటూ ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇప్పుడు చాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది దాని పట్ల ఫెడరేషన్ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఏదేమైనా ఇప్పట్లో సార్ట్ అవుట్ అయ్యే అవకాశం కనబడట్లేదని కూడా అంటున్నారు. మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి మనం కూడా. మరి చాంబర్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, ఫెడరేషన్ దానికి ఎట్లా రియాక్ట్ అవుతుందో మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.